రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా ప్రజాపోరు కార్యక్రమంతో పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు తగ్గించాలని, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని, ప్రధానంగా ప్రజల మీద విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి దాదాపు 20,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ప్రజల మీద అదనంగా భారం మోపుతా ఉంది. ఆ విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం బరాయించాలని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ఇసుక విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రజాపోరులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ దగ్గర, మండల కేంద్రాల దగ్గర సిపిఎం పార్టీ ధర్నాకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా పొట్టి శ్రీరాములు విగ్రహం కానించి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీ చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు అవుతున్నా కూడా వాళ్ళ ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. గతంలో నూనె 100 రూపాయలు ఉంది, ఇలా దాదాపు 140 రూపాయల దాకా అవుతుంది. ఇలా కార్తీక పౌర్ణమి మహిళలందరూ ఎక్కువ శాతం టెంకాయలు నూనెలు వాడి పూజలు చేసుకునేటువంటి సందర్భం. ఇవాళ టెంకాయ మార్కెట్లో పోతే 50 రూపాయలు ఉంది. ఇవాళ కేజీ దేవుడికి వాడుకునే నువ్వుల నూనె 100 రూపాయల నుంచి 40 రూపాయల దాకా పెరిగింది, 140 రూపాయల దాకా అమ్ముతా ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ధరలు నియంత్రించడంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలు మేము పెంచమని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ధరలు విపరీతంగా పెంచేటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పద్ధతిలో ఆలోచన ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాం. ఇప్పటికి అమలు కావట్లేదు. ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేయాలి. ఇవాళ ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించేటువంటి పద్ధతిలో ఆలోచన చేయాలి. ఇవాళ కంపెనీలు తీసుకొస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎప్పట్లో వస్తాయనేటువంటి చెప్పలేదు. ఇవాళ పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకొండ ప్రాంతం, ఈ వెనుకొండ ప్రాంతానికి వరప్రాయైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు గతంలో మంత్రులు ప్రయత్నం చేశారు పోయిన నెలలో. మరి 2 నెలల్లో గతంలో ఎన్నికలకు 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామంటే మంత్రులు 2 సంవత్సరాలు పడుతున్నారు. ఇవాళ బడ్జెట్ లో చూసుకున్నట్టయితే దాదాపు 340 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు కేటాయించారు తప్ప ఇప్పుడు దానికి సరిపడిన నిధులు కేటాయించారు. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిర్వాసితులు బయటికి రానికే 15,000 కోట్ల రూపాయలు కావాలా. మరి ఇవాళ 340 కోట్ల రూపాయలతోటి ఎలా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పేసి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం.